కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం త్వరలో చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారన్నారు. ప్రతిపక్ష నాయకులకు సబ్జెక్టు లేక కాంగ్రెస్ లో వర్గపోరు ఉందని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వస్తుందంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను కలుస్తున్నారు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు 7 పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు అభ్యర్థిని వెంటేసుకొని తిరుగుతున్నారు. గ్రామాన తిరుగుతూ వాళ్ళు చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం నకరేకల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక ఇప్పటికే గ్రామాన తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఒకసారి మాట్లాడదాం సార్. బాగా తిరుగుతున్నట్టుంది ఎండలో, ఎట్లా ఉంది? ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎండ ఎంతైతే మంట ఉన్నదో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అంత మంటగా ప్రజలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి జరిగింది ఏం లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే, రాహుల్ గాంధీతోనే సాధ్యం అనేటువంటిది నమ్ముతున్నారు, ప్రజలు విశ్వసిస్తారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర జరిగిన తర్వాత యువత మొత్తం కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ నిస్వార్థంగా ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి. కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి. ఈరోజు బీసీ జనగణన అన్న తర్వాత కూడా ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ పాపులేషన్ అయినటువంటి బీసీ వర్గాలు, అట్లాగే ఎస్సీ వర్గాలు, మిగతా వర్గాల కోసము ఆలోచించేటువంటి వ్యక్తిగా కూడా రాహుల్ గాంధీని చూస్తూ ఉంటాం. ఓవైపేమో మీరు బాగా ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉందంటున్నారు, కానీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు ఉంది. ఆ వర్గపోరుతోటే వీళ్ళకు ఇంకా మెజార్టీ కాదు కదా, అసలు గెలిపే కష్టము అని చెప్పేసి మీ ప్రతిపక్ష నాయకులే ప్రచారం చేసుకుంటూ ముందు పోతారు కదా. అంటే వాళ్ళు మా మీద 5 నెలల పసిగుడ్డు లాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి మా ప్రభుత్వం మీద వాళ్ళు చేయడానికి ఎలాంటి ఆరోపణలు లేవు. కాబట్టి ఏం చెప్తారు, దీంట్లో అంతర్గత కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. మొన్న మా జగ్గారెడ్డి అన్న చాలా క్లియర్గా చెప్పిండ్రు, మాలో ఇంటర్నల్గా మేము ఒక కుటుంబంలో ఎన్ని మాట్లాడుకున్నా అవతలోడి కాడికి వచ్చేసే వరకు సమిష్టిగా గట్టిగా కొట్లాడతాము, ఎదుర్కొంటాం, తిరుగుతాం, ఎదిరిస్తామని చెప్పేసి చెప్పిండు. అదే మా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం. నల్గొండ జిల్లాకు వచ్చేసేటప్పటికి ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక బ్రాండ్తోని ఈ జిల్లాలో, ఈ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా, అంతర్గతంగా అనేటువంటిది ఏమి ఉండవు, అట్లాంటి చర్చనే లేదు. మీ అభ్యర్థికి సంబంధించి అంటే ఎందుకు ఆయనకే ఓటేయాలి అని అంటే మీరు ఏం చెప్పుకుంటూ ముందు పోతున్నారు? మా అభ్యర్థి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, యువజన కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి, 4-5 రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజలతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ సమాజంలో నా వంతుగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఏదన్నా సమాజం కోసం చేయాలని చెప్పేసి ఒక 20 ఏళ్ళు ఆరాటపడ్డటువంటి వ్యక్తి. పార్లమెంట్ పరిధిలో ఏమన్నా పెద్ద మీటింగ్లు కానీ, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ ఏమన్నా అవకాశం ఉందా? అట్లా చౌటుప్పల్లో ప్రియాంక గాంధీ మీటింగ్ ఉంటుంది. దానికి ఇంకా డేట్ ఎప్పుడు ఏందనేది అనౌన్స్ చేయలేదు. పెద్ద మీటింగు చౌటుప్పల్లో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు అటెండ్ అవుతారు. ఇది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రంలో ఉన్న నేతలతోటి, రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ తను కేంద్రంలో పోరాడి ఖచ్చితంగా ఫండ్ తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడని చాలా ధీమాగా చెప్తారు ఎమ్మెల్యే వేముల వీరేశం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.